జ్యోతి, ఏంటి ఇప్పుడు కావాల్సిన టిఫిన్ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనా? ఉన్న టిఫిన్లే తినాలా? ఖచ్చితంగా ప్రత్యూష, కావలసినటువంటి టిఫిన్ తినాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టమైనటువంటి ఫుడ్ తినడానికి వస్తున్నప్పటికీ కూడా చాలా ప్రదేశాల్లో కూడా ఈ గ్యాస్ కొరత కారణంగా మెనూని పూర్తి స్థాయిలో కూడా తగ్గించేశారు. ఇక పర్టికులర్గా దోశ, పూరి లాంటివి ఎక్కువగా ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. దీనివల్ల బిజినెస్ కూడా లాస్ అవుతున్నామని చెప్తున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కట్టెలతో వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పాతకాలంలో ఏ విధంగా అయితే కట్టెలు పెట్టి వంట చేస్తారో అదే పరిస్థితులు కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే అసలు ప్రస్తుతం ఈ హోటల్కి సంబంధించినటువంటి బిజినెస్ విషయంలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడదాము. అంటే ఎట్లా నడుస్తుంది బిజినెస్? చాలా తక్కువ ఉంది మేడం, చాలా నడుస్తలేవు. అంటే పూరి, దోశ అదన్నీ తగ్గించలేము, మీల్స్ కూడా తగ్గించలేము, మీల్స్ కూడా చేస్తలేము, మధ్యాహ్నం బంద్ చేస్తలేము. అట్లా ఉంది. జనరల్గా అసలు మీరు ఎన్ని అవర్స్ నడిపిస్తూ ఉంటారు? అంటే పొద్దున 6 o'clock ఓపెన్ అవుతుంది మనది, నైట్ 10:30 వరకు ఓపెన్ అవుతుంది, నైట్ 10:30 వరకు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పుడు ఎన్ని అవర్స్ నడుస్తుంది? అంటే 7 hours అంతే. పొద్దున 7 o'clock ఓపెన్ చేస్తున్నాము, 2:30, 3 o'clock బంద్ చేస్తున్నాము అండి. గ్యాస్ మీరు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి మీరు ఫోన్ చేస్తే ఏం చెప్తున్నారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు కదా వాళ్ళు, గ్యాస్ ఇస్తలేవు, అట్లా ఉంది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఏంటి అనే ఇప్పుడు ఈ పరిణామాలు ముందుకెళ్తా ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? అదే వాళ్ళు చెప్తలేవు కదా, ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, అట్లా పరిస్థితి ఉంది. స్టాక్ ఉన్న బట్టి కొద్దిగా నడుస్తున్నాం అంతే. పొద్దున ఎట్లా స్టాప్ ఉన్నారు కదా, ఒక హోటల్స్ కూడా మూసివేశారని చెప్తున్నారు కదా. చాలా హోటల్ బంద్ ఉంది కదా ఇప్పుడు. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే చాలా వరకు కూడా ఉన్న గ్యాస్ సిలిండర్స్తోనే టిఫిన్స్ చేస్తూ ఉన్నాము. ఇక మరికొన్ని హోటల్స్ సైతం కూడా పూర్తిగా మూసివేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా కొన్ని గంటల పాటు నడిచేటటువంటి హోటల్స్ సైతం కూడా ఏదో ఒక 5-6 గంటలు నడిపిస్తున్నారు, ఆ తర్వాత క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం బిజినెస్కే లాస్ వస్తుంది. దీని పరిస్థితి ఇంకా పెరుగుతున్న కొద్దీ మాత్రం తమ హోటల్స్ కూడా మూసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తాయేమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. రైట్ జ్యోతి.